అక్షౌహిణి అంటే మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నదని మన పురాణాలు తెలియచేస్తున్నాయి. అయితే అక్షౌహిణి అంటే ఎంత? మహాభారతం ఆదిపర్వంలోని ప్రథమాశ్వాసంలో 80వ పద్యంలో నన్నయ్య అక్షౌహిణి స్వరూపాన్ని ఈ విధంగా వివరించాడు. ఒక రథము, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5గురు కాల్బంబులు కలిసిన సైన్యాన్ని పత్తి అని పేరు. దీనికి 3 రెట్లైన సైన్యాన్ని సేనాముఖము అంటారు. అంటే 3 రథాలు, 3 ఏనుగులు, 9 గుర్రాలు, 15 మంది కాల్బలము ఇందులో ఉంటారు. సేనాముఖానికి 3 రెట్లను గుల్మము అంటారు. ఇందులో 9 రథాలు, 9 ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు ఉంటారు. గుల్మానికి 3 రెట్లు గణము. ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లు ఉంటారు. గణానికి 3 రెట్లు వాహిని. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 243 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు ఉంటారు. వాహినికి 3 రెట్లు పృతన. ఇందులో 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లు ఉంటారు. పృతనకు 3 రెట్లు చమువు. ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లు ఉంటారు. చమువుకు 3 రెట్లు అనీకిని. ఇందులో రథాలు 2187, ఏనుగులు 6561, గుర్రాలు 10935 మంది కాలిబంట్లు ఉంటారు. అనీకినికి 10 రెట్లయితే అక్షౌహిణి అవుతుంది. అంటే అక్షౌహిణిలో 21087 రథాలు, 21087 ఏనుగులు, 65610 గుర్రాలు, 1,09,350 మంది కాల్బలము ఉంటారు. ఇటువంటి 18 అక్షౌహిణులు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,980 గుర్రాలు, 19,68,300 కాల్బనము అన్నమాట. ఇక్కడ మరో విషయాన్ని తెలియచేయాలి. ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధ వీరునితో పాటు ఒక సారథి కూడా ఉంటాడు. కాబట్టి సారథులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రథబలం 7,87,320 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క ఏనుగు మీద యుద్ధవీరునితో పాటు ఒక మావటివాడు కూడా ఉంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నింటినీ కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణుల్లో పాండవ బలం 7 అక్షౌహిణులు మాత్రమే. 8 అక్షౌహిణులు ఒక ఏకము, 8 ఏకములు ఒక కోటి. ఈ కోటి వేరు. 8 కోట్లు ఒక శంఖము, 8 శంఖములు ఒక కుముదము, 8 కుముదములు ఒక పద్మము, 8 పద్మములు ఒక నాడి, 8 నాడులు ఒక సముద్రము, 8 సముద్రాలు ఒక వెల్లువ. అంటే 3,66,917,392 మంది గల సైన్యాన్ని వెల్లువ అని పేరు. ఇటువంటి 70 వెల్లువల సైన్యం సుగ్రీవుని వద్ద ఉన్నట్లుగా కంబరామాయణం చెబుతుంది. అంటే సుగ్రీవుని వద్ద 2,84,84,974,400 మంది వానర వీరులున్నారన్నమాట. వీరిలో 67 కోట్ల మంది సైన్యాధిపతులు. వీరికి నీలుడు అధిపతి. అక్షౌహిణికి ఇంత కథ.